యేసు ప్రభు వారు దోణిలో అమరమున పండుకొని ఉంటే శిష్యులు దోణిని నడిపిస్తూ ఉన్నప్పుడు భయంకరమైన తుఫాను పెనుగాలుల మధ్యలో ఆ దోణె అల్లకల్లోలమైపోతున్న పరిస్థితులలో శిష్యులు భయభ్రాంతులకు లోనైపోయారు. కానీ యేసయ్య అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడ్డారని వారిని హెచ్చరించి గాలిని తుఫానును గద్దించగానే అవి నిమ్మలమైపోయి సముద్రం నిమ్మలమైపోయింది. సర్వశక్తివంతుడైన యేసయ్య సమస్త ప్రకృతి మీద అధికారాన్ని కలిగి ఉన్నాడు. అదే అధికారం ఆయనను సేవించే ప్రతి ఒక్కరికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఉన్నారు. నా నామములో మీరు అద్భుతాలు చేస్తారని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. దైవజనులు ప్రఖ్యాత సువార్తికులైన రైన్హార్డ్ బోంకే గారు యేసు నామములో తుఫాన్ని గద్దించగానే తుఫాను తొలగిపోయింది, పెనుగాలు ఆగిపోయినాయి, దేవుని రాజ్యము కట్టబడింది, సాతాను రాజ్యము కూల్చబడింది. వేలాదిగా జనులు స్వస్థతను అందుకున్నారు. వేలాదిగా జనులు యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించి హృదయంలోకి స్వీకరించారు. రక్షణ కార్యము జరిగింది, రక్షింపబడినారు ప్రజలందరూ. దేవుని బిడ్డలారా, సాతానుగాడు దేవుని రాజ్యము కట్టబడకుండా ఉండేదాని కొరకు పోరాడుతూ ఉంటాడు. దేవుని రాజ్యం కట్టబడుతుంది అంటే ఆటోమేటిక్గా సాతాను రాజ్యం కూల్చబడుతుంది అని అర్థం. సాతాను రాజ్యం కూలుస్తూ ఉంటే సాతాను చూస్తూ ఉంటాడా? వాడు ఖచ్చితంగా పోరాడుతాడు. యేసయ్యని నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితంలో వాడు పోరాడుతూనే ఉంటాడు. ఒక వ్యక్తి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది అని వాడు గుర్తెరిగినప్పుడు ఖచ్చితంగా ఆ మనిషికి విరోధముగా పోరాడుతూనే ఉంటాడు. అపోస్తులైన పేతురు గారు సెలవిచ్చినట్లు, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె సాతానుగాడు ఎదురు చూస్తూ తిరుగులాడుతూ ఉన్నాడు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎవరిని మృంగాలని వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలోకి ఈ పోరాటాలు అనేవి సహజ సిద్ధంగానే వస్తూ ఉంటాయి. రక్షింపబడిన ప్రతి ఒక్కరి జీవితంలో పోరాటాలు కలుగుతూనే ఉంటాయి, శోధనలు వస్తూనే ఉంటాయి, శ్రమలు వస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక విధముగా సాతానుగాడు పోరాడుతూ ఉంటాడు. వాడి ద్వారా కలిగే పోరాటాలు, శ్రమలు, నిందలు, అవమానాలు. అయితే రెండవది సర్వశక్తివంతుడైన దేవుడే అనుమతిస్తాడు. ఎందుకు దేవుడు పోరాటాలని, శ్రమలను, నిందలను అనుమతిస్తాడు అంటే దానికి వాక్యంలోనే ఉన్నది. ఆయన తన నామ మహిమార్థమై తన ఉద్దేశాలను నెరవేర్చుట కొరకై ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే ఎన్నుకున్నాడో వారి ద్వారా తన నామాన్ని మహిమపరుచుకునే నిమిత్తమై అనుమతిస్తూ ఉంటారు. శ్రమలను, పోరాటాలను అనుమతిస్తూ ఉంటారు. ఈ పోరాటాలలో, శ్రమలలో, గాఢాంధకారపు లోయల గుండా నడిచే అనుభవాలలో సర్వశక్తివంతుడైన దేవుడే తోడై ఉండి చేయి పట్టుకొని నడిపించి విజయ పథాన నడిపిస్తాడు.